ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 119 కీర్తన 50 వచనం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యము మనిషి బాధల్లో నెమ్మది కలగజేస్తుంది. మరి మనిషిని దేవుని యొక్క వాక్యము బ్రతికిస్తుంది అన్నట్టు. అందుకే భక్తుడు చెప్తున్నాడు, తన బాధలలో తనున్న ప్రతికూల పరిస్థితిలో తనను బ్రతికించింది కేవలం దేవుని యొక్క వాక్యం. అవునండి, దేవుని యొక్క మాట మనిషిని బ్రతికిస్తుంది. దేవుని యొక్క మాట మనిషికి నెమ్మదిస్తుంది. దేవుని యొక్క మాట మనిషికి ఆదరణ ఇస్తుంది. దేవుని యొక్క మాట మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క మాట అందరికీ ఆదరణ కలగజేస్తుంది. అందుకే భక్తుడు చెప్తున్నాడు, నా బాధలలో దేవుని యొక్క వాక్యం నాకు నెమ్మదినిచ్చి నన్ను బ్రతికించింది అని. ఏ నెమ్మది లేని పరిస్థితులు ఈరోజు నువ్వు ఉన్నావేమో, కానీ దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడండి. కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా నీకు నెమ్మది దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆయన మాట విని దేవుని యొక్క మాటలో ఉన్న ధైర్యము, నెమ్మదిని, దేవుని యొక్క మాటలో ఉన్న ఆశీర్వాదం పొందుబడి రీతిగా దేవుడు తన వాక్కు చేత నేను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతరమైన మా ప్రియపరులకు తండ్రి ఒక ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ వాక్యము చేత నెమ్మది లేని వాళ్ళ జీవితంలో నెమ్మదిని కలుగజేసి ధైర్యపరిచి ఆదరించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.